బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ నిర్ణయాలపై కాళేశ్వరం కమిషన్ ఆరా తీస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి కాళేశ్వరం కమిషన్ లేఖ రాసింది. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని లేఖ రాశారు కమిషన్ చీఫ్. కేబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే 2 సార్లు లేఖ రాశారు. గతంలో రాసిన లేఖలకు ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వలేదని తెలుస్తోంది. గత ప్రభుత్వం కేబినెట్ మినిట్స్ ఇవ్వడానికి మంత్రివర్గంలో చర్చించనుంది తెలంగాణ సర్కార్. కేసీఆర్, హరీష్, ఈటెల స్టేట్మెంట్ తర్వాత 3వ లేఖ రాశారు కమిషన్ చీఫ్. కాళేశ్వరం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం ఉందా లేదా అన్నదే సస్పెన్స్ గా మారింది. గత ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే నిర్మాణ పనులు జరిగాయని కమిషన్ ముందు ఇంజనీర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు చెప్పారు. ఇటు కేబినెట్ ఆమోదంతోనే నిర్మాణం జరిగిందని కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ చెప్పారు. కమిషన్ ముందు కేసీఆర్, హరీష్, ఈటెల చెప్పింది అబద్ధమా? కాళేశ్వరం కమిషన్ నిర్మాణం కేబినెట్ ఆమోదం లేకుండానే జరిగిందా అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరైన కేసీఆర్ కానీ, హరీష్ కానీ, ఈటెల కానీ చెప్పింది ఒకటే మాట, మంత్రివర్గం ఆమోదంతో నిర్మాణ పనులు జరిగాయి అంటూ. కానీ సిబ్బంది అంటే నిర్మాణ సిబ్బంది మాత్రం దీనికి భిన్నంగా చెప్తున్నారు. సో మొత్తం ఏ విధంగా ఉంది? అయితే కమిషన్ కూడా లేఖను మినిట్స్ ఇవ్వాలి, కేబినెట్ మినిట్స్ ఇవ్వాలి అంటూ కూడా రిక్వెస్ట్ చేసింది. ఇది 3వ లేఖ రాయడము. సో ఫస్ట్ టైం ఇచ్చిన దాంట్లో ఎంతవరకు సమాచారం ఇచ్చింది? రాధిక, కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఇప్పటికే కమిషను ఇటు గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు, అట్లనే ఆర్థిక శాఖ మంత్రిగా కొనసాగిన ఈటెల రాజేందర్ చాలా కీలకంగా విచారించింది. ఈ ముగ్గురే చాలా కీలకం కాళేశ్వరం నిర్మాణంలో. ఇక ఆ తర్వాత అధికారులు కూడా పొంతలలేని జవాబులు చెప్పడం చూసినాము. దాదాపు 109 మంది అధికారులు, అందులో ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో పెద్దలు ఎవరైతే నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాల మేరకే నిర్మాణం జరిగిందనేది అధికారులు చెప్పారు. ఇక కొంతమంది అధికారులు మాకు గుర్తులేదు, ఏం జరిగిందో తెలియదు అనేది కూడా తప్పించుకున్నటువంటి ధోరణి కూడా కనిపించింది. ఇక ఐఏఎస్ అధికారులు కూడా నిర్ణయాల మేరకే జరిగాయని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ కీలకంగా ముగ్గురు ఎవరైతే ఉన్నారో కేసీఆర్, హరీష్ రావు, ఇటు ఈటెల రాజేందర్ ఏం చెప్తారు? ఉత్కంఠ కొనసాగింది చాలా రోజుల నుంచి. కాళేశ్వరం నిర్మాణంలో ఆర్థిక శాఖ ముఖ్య పాత్ర పోషించింది, ఇరిగేషన్ శాఖ ముఖ్య పాత్ర పోషించింది, అట్లనే కర్త కర్మ క్రియ మొత్తం నేనే అంటూ చెప్పుకున్నటువంటి కేసీఆర్ కూడా కాళేశ్వరం ముందు విచారణ ఎదుర్కొన్నారు. వీరు ముగ్గురు చెప్పిన స్టేట్మెంట్లంతా కూడా డిఫరెంట్ యాంగిల్లో చెప్పినటువంటి నేపథ్యం. మొత్తం కూడా కేబినెట్ ఆమోదంతోనే నిర్మాణం జరిగింది. అధికారులు ఎందుకు అలా చెప్పారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వమే పెద్దలు చెప్పిన విధంగానే నడుచుకున్నామని ఎందుకు చెప్పారో తెలియదంటూ కూడా కమిషన్ ముందు చెప్పినటువంటి విధానం ఇప్పుడు దుమారం లేపుతోంది. నిజంగా కేబినెట్ ఆమోదం ఉందా? కాళేశ్వరం నిర్మాణం కావచ్చు, లొకేషన్ మార్పులు కావచ్చు, తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు మార్పు కావచ్చు, అట్లనే మేడిగడ్డ కింద ఉన్నటువంటి సుందిల్లా, అన్నారం బ్యారేజ్ల లొకేషన్లు కావచ్చు, ఇవన్నింటిని కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నదా? ఆమోదం ఉందా? అసలు కేబినెట్లో చర్చ జరిగిందా? చర్చ జరిగితే ఎవరెవరు కేబినెట్లో ఉన్నారు, ఏ చర్చ జరిగింది, ఎట్లా నిర్ణయాలు తీసుకున్నారు? నిజానికి ఇప్పటికీ కేంద్ర జల సంఘం కావచ్చు చాలా స్పష్టంగా చెప్తోంది. ఎన్డీఎస్ఏ కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా చెప్తోంది. ఎప్పుడు కూడా తుమ్మిడేటి దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టును మేడిగడ్డ దగ్గర మార్చమని చెప్పలేదు. అక్కడ నీరు పుష్కలంగా ఉంది. కానీ కొంతమంది నిర్ణయాల మేరకే అక్కడ జరిగి ఉండొచ్చు అనేది ఎన్డీఎస్ఏ స్పష్టం చేస్తుంది. అట్లనే కేంద్ర జల సంఘం సంబంధించిన వ్యాప్కో సంస్థ కావచ్చు, దాని కింద అనుబంధ సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఈ ముగ్గురితో పాటు ఇటు అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు చెప్పినటువంటి సమాధానాలు పొంతనలేనటువంటి సమాధానాలు ఉన్నాయి. కానీ ఈ ముగ్గురు ఏదైతే ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఆర్థిక శాఖ కావచ్చు, అట్లనే గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, ఈ ముగ్గురు చెప్పినటువంటి నేపథ్యం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే కాళేశ్వరంలో తప్పిదాలు జరిగాయి, కృంగిపోవడానికి అధికారులు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, లొకేషన్ మార్పులు కావచ్చు, డిజైన్లు కావచ్చు, డ్రాయింగ్ కావచ్చు, ప్లానింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కృంగుబాటుకు గురయ్యాయి, వైఫల్యం జరిగిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే
ఈ ముగ్గురు కూడా కాళేశ్వరం చాలా గొప్పదా లేకపోతే ఇంకొకటా, ఏ విధంగా పనికొచ్చింది, రైతులకు ఏ విధంగా ఉపయోగపడింది, ఎన్ని టీఎంసీల నీరు అందించాము, ఇట్లాంటివి చెబుతారు అనుకున్నారు. కానీ గత కేబినెట్ ప్రకారమే నిర్ణయాల మేరకే లొకేషన్లు మార్పు జరిగింది, నిర్మాణం జరిగింది. దాంతోపాటు అధికారులు తప్పు చేస్తే అది మాకు సమాధానం ఉండదు అంటూ కూడా దాటవేసే ధోరణి కూడా వీరిలో కూడా కనిపించింది. కాబట్టి ఇప్పుడు క్యాబినెట్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, క్యాబినెట్ ఆమోదం ఉందా లేదా అనేది అయితే సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాలు మొత్తం కూడా కమిషన్కి అందజేయాలని ప్రభుత్వానికి మరొకసారి లేఖ రాసింది. గతంలో ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో ఇటు ఇరిగేషన్ శాఖకు సంబంధించి కావచ్చు, అట్లనే ఆర్థిక శాఖకు సంబంధించిన కాళేశ్వరం కార్పొరేషన్కి సంబంధించిన అధికారులను విచారించిన తర్వాత ఒక లేఖ ప్రభుత్వానికి రాసింది. కేబినెట్కి సంబంధించిన వివరాలు ఇవ్వండి, పూర్తి స్థాయిలో ప్రభుత్వం దగ్గర ఎలాంటి సమాచారం ఉంది కాళేశ్వరం మీద, ఇవన్నీ కూడా వివరాలు ఇవ్వాలని గతంలో లేఖ రాసింది. ఆ తర్వాత ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఎస్కే జోషి కావచ్చు, స్మితా సబర్వాల్ కావచ్చు, అట్లనే రజత్ కుమార్ కావచ్చు, సోమేష్ కుమార్ కావచ్చు, అట్లనే రామకృష్ణారావు కావచ్చు, ప్రస్తుత చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణారావు కావచ్చు, ఇట్లా ఈ అధికారులను విచారించిన తర్వాత కూడా మరొక లేఖ రాసింది మీ ప్రభుత్వానికి. మీ దగ్గర ఉన్న సమాచారం ఇవ్వండి, ఏ సమాచారం ఉంది, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నది గత ప్రభుత్వం, ఎందుకు లొకేషన్ మార్చవలసి వచ్చింది, ఎందుకు తుమ్మిడేటి దగ్గర కట్టవలసిన ప్రాజెక్టు మేడిగడ్డకి ఎందుకు తరలించారు, అట్లనే సుందిల్లా అన్నారం ప్రాజెక్టులు ఎందుకు లొకేషన్ మార్పులు జరగాల్సి ఉంది, ఎవరు దీనికి ప్లాన్ చేసిర్రు, ఎవరు డ్రాయింగ్ చేసిర్రు, ఎట్లా నిర్మాణం చేసిర్రు అనే దాని మీద పూర్తి డేటా, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు పూర్తి డేటా ఇవ్వాలని లేఖ రాసింది రెండోసారి. ఇప్పుడు తాజాగా ఈ ముగ్గురు ఎవరైతే ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కావచ్చు, ఇటు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, అట్లనే గత బీఆర్ఎస్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్, ఈ ముగ్గురు విచారణ తర్వాత మొత్తం కూడా క్యాబినెట్ ఆమోదం ప్రకారమే నిర్ణయాలు జరిగింది. ఎవరు సొంత నిర్ణయాలు లేవు ఇక్కడ, ఎవరు కర్మలు లేరు ఈ కాళేశ్వరం నిర్మాణంలో, మొత్తం క్యాబినెటే నిర్ణయం తీసుకున్నది అనేది కూడా చాలా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి తీరు ఉంది. కాబట్టి ఇప్పుడు క్యాబినెట్లో ఎలాంటి డిసిజన్ తీసుకున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎప్పుడెప్పుడు క్యాబినెట్ పెట్టారు, దీని మీద మొత్తం మీటింగ్ మొత్తం కూడా ప్రభుత్వం ఇవ్వాలని లేక మరొకసారి కమిషన్ రాసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. స్పష్టంగా మొత్తం కూడా మీ దగ్గర ఉన్న సమాచారం కమిషన్కి అందజేయాలంటూ కూడా మరొకసారి లేఖ రాసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాలపైన కమిషన్ ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు డిఫరెంట్గా ఎవరికి తోచింది వాళ్ళు అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇటు ముగ్గురు ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్, ఈ ముగ్గురు కూడా చెప్పినటువంటి నేపథ్యం. ఇప్పుడు కాళేశ్వరం కృంగుబాటు కారకులు ఎవరన్న దాని మీద ఇప్పుడు కమిషన్ తేల్చాల్సిన అంశం ఉంది. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్లో దాదాపు 55 మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా రిపోర్ట్ ఇచ్చింది. అట్లనే ఎన్డీఎస్ఏ కూడా ఇటు ఏజెన్సీ సంస్థలు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, లొకేషన్ మార్పులు కావచ్చు, ఇట్లాంటివి తప్పిదాల వల్లే కాళేశ్వరం కృంగుబాటుకు జరిగిందనేది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయాలు చాలా కీలకం అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సబ్ కమిటీ కూడా ఉంది దీనికి సంబంధించి. కాళేశ్వరం క్యాబినెట్ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, చైర్మన్గా హరీష్ రావు ఉన్నారు, ఈటల రాజేందర్ కూడా ఉన్నారు. ఈ సబ్ కమిటీ కూడా రిపోర్ట్ ఏమిచ్చింది, లొకేషన్ మార్పులు ఎందుకు చేయవలసి వచ్చింది అనేది కూడా ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ క్యాబినెట్ నిర్ణయాలే చాలా కీలకంగా కమిషన్ ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం ఉంది. కాళేశ్వరంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకే నిర్మాణం జరిగిందా, లేదంటే కేవలం కేసీఆర్ ఆదేశాల మేరకే ఈ ప్రాజెక్ట్ అంతా కూడా జరిగిందా అనే దాని మీద అయితే కమిషన్ పూర్తి స్థాయిలో ఆరా తీసే పనిలో అయితే చాలా స్పష్టంగా ఉంది. ఇప్పటివరకు దాదాపు 109 మందికి పైన కేవలం అధికారులు, ఇంజనీర్ అధికారులు కావచ్చు, ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఇటు ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు విచారించింది. కీలక డేటా కూడా సేకరించి ఉంది. ఇక వీటితో పాటు ఇటు ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈటల రాజేందర్, హరీష్ రావు, కేసీఆర్, వీళ్ళ డేటా కూడా సేకరించి ఉంది. అట్లనే రేపు కేబినెట్కి సంబంధించిన అంశంలో కేబినెట్ నిర్ణయాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అందజేస్తే కనుక దాని మీద పూర్తిగా పరిశీలించిన తర్వాత మరొకసారి సబ్ కమిటీలో ఉన్నటువంటి ఇప్పటికే హరీష్ రావును విచారించింది. సబ్ కమిటీలో చైర్మన్గా ఉన్నటువంటి హరీష్ రావును విచారించి ఉంది, ఈటల రాజేందర్ను విచారించి ఉంది. ఇక మిగిలింది తుమ్మల నాగేశ్వరరావు ఒక్కరే ఉన్నారు కాబట్టి తుమ్మల నాగేశ్వరరావును కూడా పిలిచే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆయన నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ముగ్గురితో తుమ్మల నాగేశ్వరరావు విచారణ అనంతరం ఏదైతే ప్రభుత్వానికి లేఖ రాసిందో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి గత
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేబినెట్కి సంబంధించిన వివరాలు పరిశీలించిన తర్వాత పూర్తిస్థాయిలో నివేదిక ప్రభుత్వానికి అందజేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది రాధిక. రైట్, థ్యాంక్ యూ వెంకట్. ప్రస్తుతం కాళేశ్వరం కేసుకి సంబంధించి కూడా కమిషన్ దృష్టి అంతా కూడా క్యాబినెట్ మినిట్స్ మీదే ఉంది. ఇప్పటికే విచారించిన కేసీఆర్, ఈటెల అలాగే హరీష్ రావు కూడా మంత్రివర్గం ఆమోదంతోనే నిర్మాణ పనులు చేపట్టామని అయితే వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2 సార్లు ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసింది. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఈ క్యాబినెట్ మినిట్స్ మీదే